ప్రియమైన బహుజన మిత్రులారా, మీ అందరికీ సామాజిక హక్కుల సంఘం ఉద్యమాభినందనలు. తరతరాలుగా సంపన్న మనవాదుల ఆధీనంలో ఉన్న విద్య, వైద్యం, సంపద, రాజ్యాధికారం, ఆత్మగౌరవాలను మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఎనలేని పోరాటం చేయడం వల్లనే అగ్ర కులాలతో సమానంగా బహుజనులు చదువుకునే అవకాశం వచ్చింది. ఫలితంగా భారత రాజ్యాంగం రాయగలిగే మహోన్నత మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రక్షకుడుగా లభించాడు. మనువాదుల కబంధ హస్తాల్లో ఉన్న విద్య, వైద్యం, సంపద, రాజ్యాధికారం, ఆత్మగౌరవాలు కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కఠోర శ్రమ ఫలితంగానే బహుజనులకు హక్కులుగా లభించాయి. ఈ హక్కుల వల్ల బహుజనులు అన్ని రంగాల్లో సైతం సంపన్న మనువాదులతో సమానంగా పోటీ పడే పరిస్థితి వచ్చింది. కానీ బహుజనుల ఎదుగుదలను సహించని మనువాదులు అతి కీలకమైన రాజ్యాధికారాన్ని వారి చేతుల్లోకి తీసుకొని దేశ రాష్ట్రాల అభివృద్ధి సాగుతో బహుజనులకున్న అన్ని రకాల హక్కులను కాలరాస్తున్నారు. దేశంలో గణనీయంగా ఉన్న బహుజనుల ఉనికిని కోల్పోకూడదని మనువాదుల కంచుకోటను బద్దలు కొట్టి బహుజనులు బానిసలు కాదు, రాజ్యాన్ని ఏలే పాలకులని సత్తా చాటిన కాన్సీరాం ఆచరణే ప్రస్తుతం అవసరం. యుగాల నుండి సంపన్న మనువాదుల చేతుల్లో నలిగిన दीपक जलता है, कैसी है ये अनहोनी, हर आग हुई हम छोड़ मेरा जो तू, कैसे जिएंगे हम।